ఓకే మరి స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2A క్లాస్ నెంబర్ 33 యూనిట్ నెంబర్ 3లో ఉన్నాం. సో లాస్ట్ క్లాస్లో కొన్ని మనం సమ్స్ అనేది చేసాం. ఇది యూనిట్ 3 స్టార్టింగ్లో ఉన్నటువంటి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని అంటారండి. సో ఇంకా మనం ఎక్సర్సైజ్లో ఎంటర్ అవ్వలేదు. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో లాస్ట్ క్లాస్ అన్ని ఎంతవరకు చేసామంటే 11 నెంబర్ క్వశ్చన్ వరకు చేసాం. నెక్స్ట్ ఇప్పుడు 12 నెంబర్ క్వశ్చన్ చూడండి. అదేంటంటే ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ అక్కడ ఉండాలి వస్తుంది ఆర్ ద రూట్స్ ఆఫ్ ax square plus bx plus c equals to 0, find the values of alpha square plus beta square and alpha cube plus beta cube in terms of a comma b comma c. ఓకే, మనకి ఏమి ఇచ్చారు చూడండి. ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటా అనేవి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ అని ఇచ్చాడు. ఓకే, అయితే మనకేం కావాలి? ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్, మనకు కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అండ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఈ రెండు ఆన్సర్లు దేంట్లో ఉండాలి? ఆన్సర్ అనేది ఏబిసి అనే టర్మ్స్ లో ఉండాలి. ఓకే, చూడండి, మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్ఫా బీటా అనేవి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అయినట్లయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏం నేర్చుకున్నామంటే మైనస్ b బై a అని నేర్చుకున్నాం. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంతంటే c బై a గా నేర్చుకోవడం జరిగింది. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంతంటే మైనస్ b బై a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్స్ టు c బై a గా నేర్చుకున్నాం. సో మనకేం కావాలి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి. సో ఇది తెలియాలంటే మనకు కొన్ని ఫార్ములాస్ అనేవి రావాలండి. ఫస్ట్ ఏంటంటే ఇదంతా ఎక్స్ట్రా డేటా అన్నమాట. ఫార్ములాస్ చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం చెప్పండి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనే విషయం అందరికీ తెలుసు. అందులో నాకు ఈ రెండు పదాల యొక్క వాల్యూ కావాలి అంటే ప్లస్ 2ab అటు పంపించేసేయండి. అంటే నాకు కావాల్సింది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అవుతుందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. అవునా కాదు? చూడండి, ఈ టర్మ్ కావాలంటే ఈ ప్లస్ 2a బదులు ఏమవుతుందంటే మైనస్ 2ab అవుతుంది. అలాగే ఇక్కడ ఏ బదులు ఆల్ఫాని, బి బదులు బీటాని తీసుకున్నట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత అవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అవుతుంది. అలాగే ఇంకోటి తెలియాలి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. చాలా మంది ఏం చెప్తారంటే 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ అంటారు. సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అది వస్తుంది అన్నమాట. సో అందులో నాకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మాత్రమే కావాలి. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలంటే ఇది ఇంటికి పంపించేసండి. అంటే ఎంత అవుతుందంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఏ మైనస్ తప్పించి ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్ అయిపోదు. చాలా మంది పొరపాటు చేస్తుంటారు అనమాట. ఇది ఒక్కటే, ఇదంతా ఒక పదం అన్నమాట. అటు వెళ్తే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. దాని ప్రకారం ఇప్పుడు ఏ బదులు ఆల్ఫాని బి బదులు బీటా తీసుకున్నట్లయితే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఎంత అవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ప్లస్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా.
వాటి ప్రకారం ఆ ఫార్ములా ప్రకారం ఇప్పుడు మనకి ఏం కావాలంటే therefore ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ని ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటాగా రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకు తెలుసు ఎంత, మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా కూడా తెలుసు ఎంతంటే సి బై ఏ. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మైనస్ ఉన్నప్పటికీ పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఎంత అవుతుందంటే మైనస్ స్క్వేర్ ఎంత అవుతుందంటే ప్లస్ అయిపోతుంది, అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. తర్వాత మైనస్ ఈ న్యూమరేటర్లో ఏముందంటే 2c బై ఏ. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే రెండింటికి కామన్ గా ఎల్సిఎం ఎంత అంటే ఏ స్క్వేర్ కామన్ తీయొచ్చండి. ఏ స్క్వేర్ కామన్ తీస్తే బి స్క్వేర్ మైనస్ ఇక్కడ ఒక వే వెళ్తుంది అన్నమాట 2ac, బి స్క్వేర్ మైనస్ 2ac అంతేనండి. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా 2 మార్క్స్కి ఇచ్చే వెయిటేజ్. అలాగే అంటే మొత్తం మీదుగా therefore ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందంటే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. అలాగే ఇంకా ఏ వాల్యూ కావాలి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ కావాలి. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఎలా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాగా రాయొచ్చండి. దట్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, మైనస్ బి బై ఏ, పవర్ ఎంత ఉంది, క్యూబ్ ఉంది, మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు. ఆల్ఫా బీటా వాల్యూ ఎంత 3 ఇంటూ ఆల్ఫా బీటా వచ్చి సి బై ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అంటే మైనస్ బి బై ఏ. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది హోల్ క్యూబ్, అంటే మైనస్ క్యూబ్ చేసినా మనం మైనస్ వస్తుంది, అంటే నేను ఎలా రాయొచ్చు అంటే మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఈ రెండు మల్టిప్లికేషన్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందంటే ప్లస్. నోమినేటర్లో ఏముందంటే 3cb ఆర్ 3bc, డినామినేటర్ ఏముందంటే ఏ స్క్వేర్. సో ఇక్కడ మనం ఎల్సిఎం ఏం చేస్తామంటే ఎల్సిఎం వచ్చి ఏ క్యూబ్ తీయండి. ఏ క్యూబ్ తీస్తే ఇక్కడ పైన ఇక్కడ ఏ క్యూబ్ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఈ టర్మ్ లో మార్పు అనేది ఉండదు. మైనస్ బి క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఏ క్యూబ్ ఎల్సిఎం తీసాం, ఏ స్క్వేర్ తో క్యాన్సిల్ అయితే ఒక ఏ మిగులుతుంది, ఆ ఏ అనేది న్యూమరేటర్ వెళ్తుంది, అంటే 3bc ఉంది, అక్కడ ఒక ఏ అనేది యాడ్ అవుతుందండి. సో ఎంత అవుతుందంటే లాస్ట్ కి మైనస్ బి క్యూబ్ ప్లస్ 3abc ఆర్ 3abc మైనస్ బి క్యూబ్. సో మొత్తం మీదుగా ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఎంత అవుతుందంటే, సో ముందు యాక్చువల్ ఏది రాయాలంటే ముందు పాజిటివ్ అనేది రాయాలి కాబట్టి 3abc మైనస్ బి క్యూబ్ హోల్ బై ఏ క్యూబ్. ఇవేనండి మనకు కావాల్సినవి. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ కావాలి, అలాగే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కూడా కావాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 ఏంటంటే ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా be the roots of the quadratic equation, the quadratic equation ax square plus bx plus c equal to 0, full stop. If c not equals to 0, then form a quadratic equation. Whose roots are 1 minus alpha by alpha and 1 minus beta by beta. సో మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది చూడండి, ఆల్ఫా బీటా అనేవి రూట్స్. దేనికి రూట్స్? ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్
ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అది ఇచ్చాడు. తర్వాత సి నాట్ ఈక్వల్ టు 0 అంటే కాన్స్టెంట్ అనేది 0 కాదని ఇచ్చాడు. ఓకే, అయితే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి. దెన్ ఫామ్ అంటే తయారు చేయాలి. దెన్ ఫామ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా అండ్ 1 మైనస్ బీటా బై బీటా. ఇది ఆల్ఫా అనుకోండి, ఇది బీటా అనుకోండి. ఆల్ఫా బీటాలు రూట్స్గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు తెలియాలి. ఆల్ఫా బీటాలు రూట్స్గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఆ విషయం తెలియాలి. ఇక్కడ ఇంకో ఫార్ములా కూడా తెలియాలండి. ఆల్ఫా బీటాలు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అనేట్లయితే సమ్ ఆఫ్ ద రూట్స్ తెలియాలి, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా తెలియాలి అన్నమాట. ఓకే, అవన్నీ చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే ax స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని గివెన్ ఈక్వేషన్. వీటికి ఆల్ఫా బీటా అనేవి రూట్స్. మనకేంటంటే ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్. ఆల్ఫా బీటా రూట్స్ అయినట్లయితే మనం ఆల్రెడీ ఏం తెలుసు, సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే మైనస్ బి బై ఏ, అండ్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే సి బై ఏ. ఇక్కడతో ఇవి దీని డేటా ఎంత అయిపోయింది అనమాట. ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయినట్లయితే సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ. ఇప్పుడు మనకేం కావాలి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. దెన్ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. ఇక్కడ ఆల్ఫా బీటాలు ఇస్తే బాగున్నాం, ఇదేదో ఇచ్చాడు 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా 1 మైనస్ బీటా బై బీటా ఇచ్చాడు. ఇది ఒక ఆల్ఫా అనుకోండి, ఇది బీటా అనుకోండి. ఆల్ఫా బీటా రూట్స్గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా తెలియాలి. సో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఏమొస్తాయంటే సమ్ ఆఫ్ ద రూట్స్ వస్తాయి, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా వస్తుందండి. కాబట్టి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are ఆ రూట్స్ ఏంటంటే 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా అండ్ 1 మైనస్ బీటా బై బీటా. ఈ రెండు రూట్స్ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇక్కడ ఆల్ఫా బీటా ఉన్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాం. ఇక్కడ ఆల్ఫా బీటా లేవు, ఏవి ఉన్నాయి, ఏ లేదు. ఆ రెండింటికి సమ్ కావాలి. 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా ప్లస్ 1 మైనస్ బీటా బై బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకోండి. అంటే 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ 1 మైనస్ బీటా బై బీటా దట్స్ ఈక్వల్స్ టు 0. అర్థమవుతుందా? ఆల్ఫా బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 0. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ముందు ఈ వాల్యూ సింప్లిఫై చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే ఆల్ఫా బీటా. ఓకే, ఈ బీటా ఇటు వస్తుంది, ఆల్ఫా ఇటు వస్తుందండి. అంటే బీటా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా, ఈ ఆల్ఫా వెళ్తుంది, ఆల్ఫా ఇంటూ 1 మైనస్ బీటా హోల్ ఇంటూ ఎక్స్ ప్లస్, ఇక్కడ ఎల్సిఎం అంటే ఏమి ఉండదు, ఎందుకంటే రెండు ప్రొడక్ట్లు ఉన్నాయి కాబట్టి. ఎడిషన్ ఉన్నప్పుడే ఎల్సిఎం వస్తుంది, ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఎల్సిఎం అనేది కాన్సెప్టే రాదు. డైరెక్ట్గా న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎంత అంటే డినామినేటర్ ఆల్ఫా బీటా ఉంది, న్యూమరేటర్ మల్టిప్లై చేయాలండి. అంటే 1 మైనస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ బీటా దట్స్ ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, సో బీటాతో మల్టిప్లై చేయండి, బీటా మైనస్ బీటా ఆల్ఫా ఆర్ ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఆల్ఫా, ఈ ఆల్ఫాని 1 మైనస్ బీటాతో మల్టిప్లై చేయండి, అంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా హోల్ బై ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ ప్లస్, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు ఏ టర్మ్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. 1 ఇంటూ 1 1,
1 ఇంటూ బీటా ఏ బీటా మైనస్ బీటా, ఆల్ఫా ఇంటూ 1 అంటే మైనస్ ఆల్ఫా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ ఒక రాద్దాం. చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఒకదారి రాద్దాం. మైనస్ ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా హౌ మెనీ టైమ్స్ ఆర్ రిపీట్ 2 టైమ్స్, కాబట్టి -2 ఆల్ఫా బీటా అన్నమాట. సో దీని ఎలా ఇచ్చంటే ఆల్ఫా బీటాని ఒకదారి రాస్తున్నాను, ఆల్ఫా ప్లస్ బీటాని -2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బై ఆల్ఫా బీటా. ఈ రెండు క్యాన్సిల్ చేసికండి, ఇదంతా ఒక టర్మ్ అన్నమాట. ఇంటూ ఎక్స్ ప్లస్, ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకి ఏమైనా కామన్ వస్తున్నాయి అనేది ఆల్ఫా బీటా. ఓకే, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, మైనస్ ఎంత కామన్ తీయచ్చు, 1 మైనస్ ఆఫ్ కామన్ తీస్తే బీటా ప్లస్ ఆల్ఫా, దాన్ని ఒక ఆర్డర్లో రాస్తే ఆల్ఫా ప్లస్ బీటాగా రాయొచ్చు, ప్లస్ ఆల్ఫా బీటా దట్స్ ఈక్వల్స్ టు 0. ఇలాగే ఎందుకు రాసామంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ తెలుసు, కాబట్టి మొత్తం మీదుగా ఈ ఫామ్లో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సో మ్యాక్సిమం ఏ విధంగా తేవాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ఉండాలి, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఉండాలి, ఆ విధంగా తేవాలి. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఉందో అక్కడ -b/a అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, అలాగే ఎక్కడ ఆల్ఫా బీటా ఉందో అక్కడ c/a అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో చేసేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అంటే -b/a -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఎంత c/a 2 ఇంటూ c/a హోల్ బై ఆల్ఫా బీటా ఎంత c/a హోల్ ఇంటూ ఎక్స్. ఆల్ఫా ప్లస్ బీటా బదులు -b/a ప్రతిక్షేపించాను, తర్వాత -2 అలా రాశాను, తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా బదులు c/a వాల్యూ వేసాను అనమాట, హోల్ బై ఆల్ఫా బీటా అంటే c/a హోల్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలుసు ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా -b/a ప్లస్ ఆల్ఫా బీటా ఎంత అంటే c/a హోల్ బై ఆల్ఫా బీటా ఎంత అంటే c/a ఈక్వల్స్ టు 0. సో దట్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఈ పైన నోమినేటర్లో ఏ అనేది ఎల్సిఎం తీసినట్లయితే ఇక్కడ ఏం మిగిలిందంటే ఏతో పాటు మైనస్ కూడా తీసేయండి, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుందంటే b ప్లస్ 2c మిగులుతుంది హోల్ బై c/a హోల్ ఇంటూ ఎక్స్. అర్థమైందా, ఈ రెండింటిలో మైనస్ తీస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ఎల్సిఎం ఏంటంటే a b 2c మిగులుతుంది, మరి ఏ సంఖ్య మిగులుతుందంటే ప్లస్ నోమినేటర్లో ఏ అనేది ఎల్సిఎం తీసినట్లయితే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుందండి, 1 ఇంటూ a మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ప్లస్ b, ఇక్కడ ఏ అలాగే ఉంది ప్లస్ c హోల్ బై c/a దట్స్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఉన్న a ఈ రెండు ఏ క్యాన్సిల్ చేయవచ్చు అన్నమాట. సో మొత్తం మీద ఏమి ఉందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ b ప్లస్ 2c బై c ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎంత మిగిలిందంటే a ప్లస్ b ప్లస్ c బై c ఈక్వల్స్ టు 0. సో ఇది ఏ ఫార్మాట్లో ఉండాలి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఒక ఫార్మాట్లో ఉండాలి. అందుకని ప్రతి టర్మ్ని cతో మల్టిప్లై చేస్తున్నాను, cతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే c ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ cతో మల్టిప్లై చేసేటప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఉన్న c డివిజన్ ఉన్న c రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందంటే b ప్లస్ 2c ఇంటూ ఎక్స్. ఇక్కడ కూడా cతో మల్టిప్లై చేసేటప్పుడు మల్టిప్లికేషన్ ఉన్న c డివిజన్ ఉన్న c రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందంటే a ప్లస్ b ప్లస్ c దట్స్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ABC. సో మొత్తం మనకి ABC అనే పదాలు కలబడుతూ ఉండాలన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. ఇదేంటంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫైండ్ ద quadratic equation for sum of the for which the sum of the roots is the sum of the roots is 1 and sum of squares of the roots is 13. ఇది 2007లో ఇచ్చాడండి, అంటే ప్రీవియస్ పేపర్ ఉన్న క్వశ్చనే కాబట్టి. అంటే చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చాలా మంది చేసిన పొరపాటు అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడు అనుకుని స్పీడ్గా వెళ్ళిపోతారు, కానీ చదవడం మానేస్తారు అన్నమాట. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. ఫర్ విచ్, ఎలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి? సమ్ ఆఫ్ ద రూట్స్, ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్ అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద రూట్స్ అనేది క్లారిటీగా ఇచ్చాడు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది వాల్యూ ఉంది, ఎంతంటే 1. తర్వాత సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 13. అంటే ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కానే కాదు, జాగ్రత్త చూడాలి. సమ్ అంట అంటే ఒక రెండింటిని యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేయాలి. స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా రూట్స్ అనుకున్నట్లయితే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ని యాడ్ చేయాలన్నమాట. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంతంటే 13 ఇచ్చాడు. అయితే మనకేం కావాలంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, సొల్యూషన్ చూడండి. ఓకే, మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ ఫార్మేట్ రావాలి? ax² ప్లస్ bx ప్లస్ =0 ఆ ఫార్మేట్లు రావాలి. వాటికి 2 రూట్స్ అనేవి ఉంటాయి, వాటిని ఆల్ఫా బీటా అనుకుంటాం కాబట్టి అనుకోవాలి. లెట్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అనుకున్నట్లయితే మనకేం తెలుసు అంటే, మనకేమి ఇచ్చాడంటే ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్, సిన్స్ ద సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఎంతంటే 1 అని ఇచ్చాడు. ఆల్ఫా బీటా రూట్ అనుకున్నాం కదా, మరి సమ్ అంటే అర్థం ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చి 1. లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకా ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్. సో ఆల్ఫా స్క్వేర్ చేయాలి, బీటా స్క్వేర్ చేయాలి, వాటి యొక్క సమ్ వాల్యూ కూడా ఇచ్చాడు అన్నమాట. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఈజ్, అది ఎంతంటే 13 అని ఇచ్చాడండి. అంటే దీని అర్థం ఏంటంటే దట్ ఈస్ సమ్ కలపాలి. దేని కలపాలి? స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్. అంటే ఆల్ఫా స్క్వేర్ ని బీటా స్క్వేర్ కలిపితే మనకు 13 అని ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే ఏమేమి కావాలి? ఆల్ఫా బీటా రూట్లు ఉన్నట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫార్మాట్ ఉంటుంది? x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఓకే ఆల్ఫా ప్లస్ బీటా రెడీగా ఉంది, ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా కావాలి. అంటే ఆల్ఫా బీటా అనేది ఇవ్వలేదు, అయినప్పటికీ మనకి ఆల్ఫా బీటా అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మ్యాక్సిమం వచ్చినట్టుగా. ఆల్ఫా బీటా కావాలంటే మనకి తెలియాలి. వీ హ్యావ్ ఏం తెలుసు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా అని తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా అని తెలుసు అన్నమాట. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంతండి? 1 స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కూడా ఉంది, ఎంత? 13 ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా తెలియదు, మనకు కావాల్సింది అదే ఆల్ఫా బీటా. సో 1 స్క్వేర్ అంటే ఎంత? 1 ఈక్వల్స్ టు 13 ప్లస్
2 ఇంటూ ఆల్ఫా బీటా. సో మనకి 2 ఆల్ఫా బీటా కావాలంటే ఈ ప్లస్ 13 అంటే వెళ్తే ఏమవుతుందంటే -13. 1 - 13 ఎంత అంటే -12. సో మనకి ఏం కావాలి? ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు -12/2 దట్స్ ఈక్వల్స్ టు -6. సో మొత్తం మీదుగా ఆల్ఫా బీటా వాల్యూ ఉంది అండ్ ఆల్సో ఆల్ఫా ఇంటూ బీటా కూడా, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఉందండి. కాబట్టి therefore the required quadratic equation is ఆల్ఫా బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంత అంటే x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు అండ్ ఆల్ఫా బీటా వాల్యూ కూడా తెలుసు అన్నమాట. సో x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 1 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఎంత అండి -6 వచ్చింది దట్స్ ఈక్వల్స్ టు 0. అంటే x² మైనస్ 1 ఇంటూ x ఎంత -x -6 దట్స్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ఇన్ ద కండిషన్స్. ఈ కండిషన్స్ అనుగుణంగా మనకు వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇవన్నీ మీకు 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందండి. సాల్వ్ x పవర్ 2/3 ప్లస్ x పవర్ 1/3 -2 ఈక్వల్స్ టు 0. x పవర్ 2/3 ప్లస్ x పవర్ 1/3 -2 ఈక్వల్స్ టు 0. సో మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే సో ఇది ఒక పైన ఇంటీజర్ ఉండాలి, అంటే x² అలా ఉండాలి. x² లేదు ఇక్కడ కాన్స్టెంట్ ఏది ఉన్నా పర్లేదు, కానీ పవర్ వచ్చేటప్పటికి 2 ఉంటే బాగుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. నెక్స్ట్ చాప్టర్ మీరు పవర్ 3 ఉన్నప్పుడు కూడా సాల్వ్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ చాప్టర్ పేరు ఏం పేరు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాబట్టి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు అనమాట. కానీ ఇక్కడ స్క్వేర్ ఉందా? లేదు. కానీ ఇక్కడ స్క్వేర్ ఇక్కడ లేకపోతే మరి ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ ఒక టర్మ్ అంటే ఇందులో ఒక పదం బదులు y అని తీసుకోవాలి. అది ఎలా తీసుకుంటున్నా చూడండి. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్, మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x పవర్ 2/3 ప్లస్ x పవర్ 1/3 -2 ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఇప్పుడు ఇలా రాస్తున్నాను, అలా రాయొచ్చే చూడండి. ఇక్కడ x పవర్ 1/3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా x పవర్ 1/3 ఉన్నట్టు ఉంది, ఉందో లేదు చూద్దాం. x పవర్ 1/3 హోల్ స్క్వేర్ గా రాయొచ్చండి ప్లస్ x పవర్ 1/3 -2 ఈక్వల్ టు 0 అలా రాయొచ్చో లేదు చూద్దాం. a పవర్ m హోల్ పవర్ ఆఫ్ n, a పవర్ ఆఫ్ m ఇంటూ n అంటే 2 ఇంటూ 1/3. 2 ఇంటూ 1/3 అంటే ఎంత? 2/3. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు. 2 ఇంటూ 1/3 అంటే డైరెక్ట్ గా ఈ 2 అనేది అక్కడ ఉన్న నోమేటర్ ఉన్న దాన్ని మల్టిప్లై చేయాలన్నమాట. కాబట్టి మీకు ఇక్కడ కామన్ గా ఏం కనిపిస్తుంది? x పవర్ 1/3 అనే పదం అనేది కామన్ గా కనిపిస్తుంది. కాబట్టి ఆ పదాన్ని లెట్ us సే y, x అనుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఈక్వేషన్ లో ఇన్ జనరల్ మనం ఏమనుకుంటామంటే దేన్నైనా లెట్ us సే x అని అనుకుంటాం, కానీ ఇక్కడ y అని తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ x అనే పదం ఆల్రెడీ ఈక్వేషన్ లో ఉంది కాబట్టి. కాబట్టి పుట్ x పవర్ 1/3 ఈక్వల్స్ టు y. సో ఎక్కడ x పవర్ 1/3 ఉందో అక్కడ y ని ప్రతిక్షేపించండి. అప్పుడు ఏమవుతుందంటే y² x పవర్ 1/3 బదులు y వేస్తే y² ప్లస్ y -2 ఈక్వల్స్ టు 0. సో ఇది మనకు తెలుసు, దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎంత ఉంది? మల్టిప్లికేషన్ 1, ఇక్కడ ఎంత ఉంది? 2. అంటే 1 ఇంటూ -2 అంటే ఎంత? -2. సో దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ అంటే 2ని ఏ పాసిబిలిటీ ఉందండి? 1 2 2 2 1 2. సో ఈ మైనస్ అనేది ఇక్కడ పెడితే బాగుంటుందా, ఇక్కడ పెడితే బాగుంటుందా చూడండి. మనకి +1 కావాలి కాబట్టి ఇదైతే 1 - 2 అంటే -1 వస్తుంది, 2 - 1 అంటే +1 వస్తుంది. కాబట్టి దీని ఎలా రాయొచ్చు అంటే y² ప్లస్ 2y మైనస్ y -2 ఈక్వల్ టు 0 గా రాయొచ్చు. అవునా కాదు చూడండి. 2 y నుంచి ఒక y తీస్తే y. సో ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? y కామన్ తీస్తే y +2. ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? -1 కామన్ తీస్తే y +2 ఈక్వల్స్ టు
0. సో ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్ఎల్లో ఉంది కానీ మనం చేసిందంతా వైలో కన్వర్ట్ చేస్తున్నాం, మళ్ళీ లాస్ట్ ఎక్స్ఎల్లో కన్వర్ట్ చేయాలి. సో రెండింటిలో ఏం కావాలండి, y ప్లస్ 2 ఇంటూ మిగతా ఏముంది y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, రెండు నెంబర్ల యొక్క మల్టిప్లికేషన్ 0 అయితే ఫస్ట్ నెంబర్ అయినా 0 అవ్వాలి, లేకపోతే సెకండ్ నెంబర్ అయినా 0 అవ్వాలి, వేరే పాసిబిలిటీ అనేది లేదు. కాబట్టి y ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ ఈ గీత పేరు ఏం పేరంటే ఓఆర్ y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. మరి y ఈక్వల్ టు ఎంత అవుతుందంటే -2, ఇక్కడ y ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1. ఇవి ఆన్సర్స్ కాదు, ఎందుకంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఎక్సెల్లో ఉంది, ఆన్సర్ కూడా ఎక్సెల్లో చూపించాలి. చాలా మంది ఎక్కడితో అయిపోతారు, అయిపోయింది ఆన్సర్ వచ్చే కదా అనుకుంటారు, కానీ ఇవి ఏది y వాల్యూస్, మనకేం కావాలి x వాల్యూస్ కావాలి. ఓకే, ఇప్పుడు y బదులు ఏం రాసుకోవచ్చండి, y బదులు x పవర్ ఆఫ్ 1/3 రాసుకోవచ్చు. x పవర్ ఆఫ్ 1/3 ఈక్వల్స్ టు -2. అలాగే y ప్లస్ ఏం రాయొచ్చు, x పవర్ ఆఫ్ 1/3 దట్స్ ఈక్వల్స్ టు 1. మనకేం కావాలి x పవర్ ఆఫ్ 1/3 కావాలా, x కావాలా? సాల్వ్ అంటే అర్థం ఏంటి, x లాస్ట్ కి మనకి x వాల్యూ కావాలి. మరి x వాల్యూ కావాలి, పవర్ 1/3 క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే క్యూబ్ చేయాలి. అంటే బోత్ సైడ్ మనం క్యూబ్ అనేది అప్లై చేసినట్లయితే అంటే x పవర్ ఆఫ్ 1/3 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు -2 క్యూబ్. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు రెండింటికి కూడా అప్లై చేయాలి. ఇక్కడ క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, x పవర్ ఆఫ్ 1 మిగులుతుంది. x పవర్ ఆఫ్ 1 అంటే x ఈక్వల్స్ టు మైనస్ క్యూబ్ వచ్చిందండి. మైనస్ వచ్చేటప్పుడు స్క్వేర్ ఉంటే పాజిటివ్, అదే అంటే ఈవెన్ నెంబర్స్ ఉంటే పాజిటివ్, పవర్ అనేది ఈవెన్ నెంబర్స్ ఉంటే పాజిటివ్, కానీ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ఉండిపోతుంది. 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 2 జా 4, 4 2 జా 8. సో x ఈక్వల్ టు 8 అండి, ఒక ఆన్సర్ ఉంది వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్మాట్. ఈ క్యూబ్ అనేది పోవాలంటే ఏం చేయాలి, ఈ 1/3 అనేది అంటే క్యూబ్ రూట్ అనేది క్యాన్సిల్ అవ్వాలంటే క్యూబ్ చేయాలి ఇది వైపులా. అంటే x పవర్ ఆఫ్ 1/3 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1. ఈ క్యూబ్ ఈ పవర్ 3 క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందంటే x పవర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు x. దట్స్ ఈక్వల్స్ టు. సో మనకు అంచిన సాల్వ్ చేసిన రెండు ఆన్సర్లు అయితే ఒకటి x ఈక్వల్ టు 1, ఇంకోటి x ఈక్వల్ టు -1. సేమ్ ఇదే ఫార్మేట్ లో. ఇది ఆన్లైన్ క్లాస్ కాకపోతే మీకు ఇది నెక్స్ట్ది హోంవర్క్ ఇద్దాం. ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి నెక్స్ట్ చేయవలసిన కూడా నేను రాసేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 సేమ్ ఇదే ఫార్మేట్ అండి. అదేంటంటే సాల్వ్ 7 పవర్ 1 ప్లస్ x, 7 పవర్ 1 ప్లస్ x ప్లస్ 7 పవర్ 1 మైనస్ x దట్స్ ఈక్వల్స్ టు 50 ఫర్ రియల్ x. ఫర్ రియల్ ఈక్వల్ కాదు రియల్, ఫర్ రియల్ x అంటే ఫర్ రియల్ వాల్యూ x. ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. లాస్ట్ కి మనం x వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే ప్యాటర్న్ అంటే ఇలాగే కాదు, ఈ విధంగా ఫాలో అవ్వాలని అర్థం. ఓకే, సొల్యూషన్ చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇది రాయాలి, గివెన్ ఈక్వేషన్ రాయాలి. ఎందుకంటే ఇది మీకు క్వశ్చన్ పేపర్ ఉండిపోతుంది, లేకపోతే మీ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉండిపోతుంది. కాబట్టి మీ నోట్స్ లో రాయాలంటే సో ఎప్పుడు కూడా ఈ ఈక్వేషన్ అనేది రాయాలి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎంతంటే 7 పవర్ 1 ప్లస్ x ప్లస్ 7 పవర్ 1 మైనస్ x దట్స్ ఈక్వల్స్ టు 50. సో దీన్ని ఏ విధంగా రాస్తున్నానంటే ఇది ఎలా ఉంటుంది, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ఫార్మేట్ లో ఉంది. ఏ పవర్ m ప్లస్ n చెప్పాను కదా, అసలైన సబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే 8th 9th 10th లో ఉందండి. 8th 9th 10th ఎవరికి బాగా వస్తుందో వాళ్ళకి ఇంటర్మీడియట్ కూడా రాయగలరు, డిగ్రీ కూడా రాయగలరు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎనీ గవర్నమెంట్ జాబ్స్ రాయొచ్చు. అసలైన సబ్జెక్టు 8th 9th 10th లోనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ 8th 9th 10th ఎవరైతే బాగా అంటే సరైన స్కూల్లో తీసుకొని సరైన విధంగా చదివి సరైన విధంగా పాస్ అయ్యి వస్తారో వాళ్ళకి డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ చాలా ఈజీగా వస్తుంది. ఈ 8th 9th 10th ఆటలాగా పాటలాగా ఆడుకొని 10th ఒక్కటే పబ్లిక్ అనుకొని చదివి పాస్ అవుతారో వారికి ఈ కష్టం, ఇవన్నీ కష్టం అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏ పవర్ m ప్లస్ n ఫార్మాట్ లో ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 7 పవర్ 1 ఇంటూ 7 పవర్ x గా రాయొచ్చు.
ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n, ఏ పవర్ m ప్లస్ n. అలాగే దీన్ని కూడా రాయండి. ఎంత అవుతుంది? 7 పవర్ 1 ఇంటూ 7 పవర్ మైనస్ ఎక్స్ దట్స్ ఈక్వల్స్ టు 50. 7 పవర్ 1 అంటే 7 ఇంటూ 7 పవర్ ఎక్స్ ప్లస్ 7 పవర్ 1 అంటే 7 అండి, 7 పవర్ మైనస్ ఎక్స్. 7 పవర్ మైనస్ ఎక్స్ పవర్లో మైనస్ ఉందంటే దాని అర్థం ఏంటి? 1/7 పవర్ ఆఫ్ ఎక్స్గా రాయొచ్చు. దట్స్ ఈక్వల్స్ టు 50. పవర్లో మైనస్ ఉందంటే అది డినామినేటర్ పంపించాలి. సో ఈ రెండు పదాల్లో ఏం కనిపిస్తుంది? 7 పవర్ ఆఫ్ ఎక్స్ అనేది కనిపిస్తుంది. దాన్ని y అనుకోండి. పుట్ 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు లెట్ us say y అనుకోని ఎక్కడ 7 పవర్ ఆఫ్ ఎక్స్ ఉందో y వేయండి. 7 ఇంటూ 7 పవర్ ఎక్స్ బదులు y ప్లస్ 7 ఇంటూ 1/y. 7y కాదండి, 1/7 పవర్ ఆఫ్ ఎక్స్ బదులు y రాసాం. దట్స్ ఈక్వల్స్ టు 50. ఓకే, ఇక్కడ y అనేది ఎల్సిఎం తీసినట్లయితే ఈ y అని దీన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే 7y² ప్లస్ 7 ఇంటూ 1 అంటే 7 ఈక్వల్స్ టు 50. ఈ 50 అక్కడ పంపించేసాను, సారీ y అని పంపించేసాను. అక్కడ ఎంత అవుతుంది? 7y² ప్లస్ 7 ఈక్వల్ టు 50y. ఆ 50y తీసుకొచ్చేసండి. 7y² మైనస్ 50y ప్లస్ 7 దట్స్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కావాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఎంత ఉంది? 7. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది? 7. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది? 7. ఆ రెండు మల్టిప్లై చేయండి. 7 ఎంత? 49. 49 వచ్చింది. ఆ 49 ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ చేసి 50 కావాలి. మరి 49 అనేది 50 అవ్వాలంటే ఒకే ఒక పాసిబిలిటీ. చూడండి, ఇక్కడ ఏమొస్తుందంటే 49 వస్తుంది. ఆ 49ని మరి 7 వస్తుంది. లేకపోతే 49 1 ఆర్ 149 వస్తుంది. అందులో ఏది కావాలంటే మనకి తీసుకోండి. 49 ఇంటూ 1 రాయొచ్చు. 49 1తో మల్టిప్లై చేస్తే 49 వస్తుంది. ఓకే, కానీ మనకేం కావాలి? మధ్యలో -50 కావాలి. అంటే రెండింటిని మైనస్ పెట్టండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, యాడ్ చేస్తే -50, మల్టిప్లై చేస్తే 49. కాబట్టి 7y² మైనస్ నేను ఎలా ఇచ్చంటే 49y మైనస్ y ప్లస్ 7 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే 7y అనేది కామన్ తీస్తే y మైనస్ 49 మైనస్ ఆఫ్ y మైనస్ 49 కాదండి, y మైనస్ 7 ముందుకు వచ్చింది కదా, y మైనస్ 7. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే y మైనస్ 7. ఎందుకంటే ఈ బ్రాకెట్లో ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉండేట్టుగా చేయాలన్నమాట. సో రెండిట్లో ఏది కామన్ ఉందో చూడండి. రెండిట్లో y మైనస్ 7 అనేది కామన్గా ఉంది. ఇంకా ఏం మిగిలిపోయిందంటే ఇక్కడ 1 మిగిలింది. అంటే 7y మైనస్ 1 దట్స్ ఈక్వల్స్ టు 0. అంటే y ఈక్వల్ టు 7 అవ్వచ్చు, లేదా y ఈక్వల్ టు 1/7 అవ్వచ్చు. నేను సింపుల్గా చేసుకోవచ్చు. సో ఈ ఆన్సర్ కానే కాదు, ఎందుకంటే ఇచ్చిన ఈక్వేషన్ ఎక్సెల్లో ఉంది. ఆన్సర్ అనేది ఎక్సెల్లో చూపించాలి. కానీ వచ్చినవి y ఆన్సర్స్. మళ్ళీ y బదులు ఎంత రాసుకోవచ్చు? 7 పవర్ ఎక్స్. 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 7. అలాగే ఇక్కడ కూడా y బదులు ఎంత రాసుకోవచ్చు? 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1/7. ఓకే, ఇక్కడ మనకి 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 7 వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ కావాలి. సో ఎక్స్ కావాలంటే 7 పవర్ ఉంది కదా, దీన్ని కూడా 7 పవర్ 1గా రాయొచ్చు కదా. 7 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 7 పవర్ ఆఫ్ 1గా రాయొచ్చు. అలాగే 7 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని 7 పవర్ మైనస్ 1గా రాయొచ్చు. 1/7 అంటే 7 పవర్ మైనస్ 1. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ అంటే భూములు అనేవి సమానమైనప్పుడు ఘాతాంకాలు అనేవి సమానం అవుతాయి. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 1. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ బదులు ఎంత ఉందంటే -1 ఉంది. సో ఎక్స్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, లేదా ఎక్స్ ఈక్వల్ టు -1 అవ్వచ్చు అన్నమాట. ఇవేనండి ఆన్సర్స్. ఓకే ఓకే నెక్స్ట్ సమ్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 ఏంటంటే సాల్వ్ square root of x by 1 minus x
ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus x by x equals to 13/6. ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. ఇది ఎలా అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x by 1 minus x plus square root of 1 minus x by x, that's equals to 13/6. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఈ వాల్యూని y అనుకోండి, ఈ వాల్యూని y అనుకోవాలి. మరి ఇదేమవుతుంది చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ నోమరేటర్ డినామినేటర్గా మారింది, అంతేనా? నోమరేటర్ డినామినేటర్గా మారింది, డినామినేటర్ నోమరేటర్గా మారింది. అంటే ఇది రెసిప్రోకల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. కాబట్టి ఈ టర్మ్ y అనుకున్నట్లయితే పుట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x by 1 minus x equal to y. మరి ఈ టర్మ్ ఏమవుతుందంటే జస్ట్ చూడండి, దీని అర్థం ఏంటంటే రూట్ x by రూట్ ఓవర్ 1 minus x దట్స్ ఈక్వల్స్ టు y. ఇది రెసిప్రోకల్ చేయండి, చేస్తే ఏమవుతుందంటే రూట్ ఓవర్ 1 minus x by రూట్ x దట్స్ ఈక్వల్ టు, మరి దీన్ని కూడా రెసిప్రోకల్ చేయాలి, ఎంతంటే 1/y అవుతుంది. సో రూట్ a by రూట్ b ని ఏమైనా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్, రెండింటికి కూడా ఒకే రూట్ అనేది అప్లై చేయాలి. 1 minus x by 1x దట్స్ ఈక్వల్స్ టు y. అంటే x by 1 minus x ఉంటే y వేయాలి, స్క్వేర్ రూట్ ఉంటూ. స్క్వేర్ రూట్ ఉంటూ 1 minus x by x ఉన్నట్లయితే 1/y అనేది దీంట్లో ప్రతిక్షేపించండి. కాబట్టి ఈ వాల్యూ ఎంతంటే y ప్లస్ ఈ వాల్యూ ఎంతంటే 1/y దట్స్ ఈక్వల్స్ టు 13/6. ఇక్కడ y అనేది ఎల్సిఎం తీస్తే ఈ y ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, y స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 13/6. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ రాసుకుందాం, y స్క్వేర్ ప్లస్ 1 బై y ఈక్వల్స్ టు 13/6. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 ఇంటూ y స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 13y. అంటే 6y స్క్వేర్ ప్లస్ 6 ఈక్వల్ టు 13y. సో ఇది పంపించేసండి, 6y స్క్వేర్ మైనస్ 13y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. 6 ఇంటూ 6 ఎంత? 6 6 36. 6 ఇంటూ 6 సో 36 వస్తుంది. ఆ 36ని ఫ్యాక్టరైజేషన్ రాయాలి, అది 13 రావాలి. అంటే 12 3 36, 3 12 36, లేకపోతే 9 4 36, ఇక్కడ 13 రావాలండి. 6 సరిపోయింది. అంటే 36 కాబట్టి 13 3 39 36 రావాలి. 12 3 36, కానీ ఇక్కడ మనకి ఏం రావాలి? అవును, 9 4 36, 9 ప్లస్ 4 10 13 సరిపోయిందండి. అంటే 9 1 4 1 వేయాలి. రెండింటి కూడా మైనస్ అనేది వేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 9 4 36, 9 ప్లస్ 4 13. అంటే ఎలా రాయొచ్చు అంటే 6y స్క్వేర్ మైనస్ 9y మైనస్ 4y ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? 3 అనేది కామన్ తీయచ్చు. 3y కామన్ తీస్తే 2y మైనస్ 3. అలా ఇక్కడ కూడా 2 అనేది కామన్ తీయండి. మైనస్ 2 కామన్ తీస్తే 2y మైనస్ 3 దట్స్ ఈక్వల్స్ టు 0. రెండిట్లో 2y మైనస్ 3 కామన్ తీసినట్లయితే 3y మైనస్ 2 దట్స్ ఈక్వల్స్ టు 0. అంటే 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా 3y మైనస్ 2 ఈక్వల్ టు 0 అవ్వచ్చు. అంటే 2y ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 3/2. 3y ఈక్వల్స్ టు 2, y ఈక్వల్స్ టు 2/3. ఇవి ఆన్సర్ కానే కాదు, ఎందుకంటే మనకి ఇచ్చిన లెక్క అనేది వైలో లేదు, ఎక్సెల్లో ఉంది, కానీ ఆన్సర్ అనేది వైలో వచ్చాయి. సో ఈ y వాడుకొని x కావాలి. y అంటే ఏంటంటే ఇదినా? సో మనం ఇంకా సింప్లిఫై చేయాలి.
y ఈక్వల్ టు 3/2 ఉంది. y అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ x బై 1 మైనస్ x ఈక్వల్ టు y. y అంటే ఎంత అంటే 3/2. ఇంకో సందర్భం ఏంటంటే y ఈక్వల్ టు 2/3 కూడా ఉంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x బై 1 మైనస్ x ఈక్వల్ టు 2/3. 3/2 ఒకటి ఉంది, 2/3 ఒకటి ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది x కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే x బై 1 మైనస్ x ఈక్వల్ టు 3/2 హోల్ స్క్వేర్. అంటే 3 స్క్వేర్ బై 2 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే 4x ఈక్వల్ టు 9 ఇంటూ 1 మైనస్ x. అంటే 4x ఈక్వల్ టు 9 మైనస్ 9x. ఈ 9x అనేది పంపించేసినట్లయితే 4x ప్లస్ 9x ఈక్వల్ టు 9. అంటే 13x ఈక్వల్ టు 9. x ఈక్వల్ టు 9 బై 13. ఇది వన్ ఆఫ్ ద వాల్యూ. ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇదే స్టెప్స్ వస్తాయి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x బై 1 మైనస్ x ఈక్వల్ టు 4 బై 9. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. క్రాస్ మల్టిప్లై చేయండి. 9x ఈక్వల్ టు 4 ఇంటూ 1 మైనస్ x. 9x ఈక్వల్ టు 4 మైనస్ 4x. ఈ మైనస్ 4x అని పంపించిస్తే ఏమవుతుందంటే 9x ప్లస్ 4x ఈక్వల్ టు 4. 9 ప్లస్ 4 అంటే ఎంత? 13x ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు అంతేనా? 4. ఓకే, సరిపోయింది. x ఈక్వల్ టు 4 బై 13. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ అవర్ రిక్వైర్డ్ రూట్. సో దానికి అంటే ఇదే నవ్వచ్చు లేదా 2 రూట్లు కాదండి. ఇక్కడ గీత పెట్టామంటే అర్థం ఏంటంటే ఇదే నవ్వచ్చు లేదా ఇదే నవ్వచ్చు. కాబట్టి x ఈక్వల్ టు 9 బై 13 ఓవర్ r. x ఈక్వల్ టు 4 బై 13. These are our required solutions. These are our required x values. Okay.